పవన్ కళ్యాణ్ గారి వాహనానికి వారాహి నామధేయం చేయటంతోనే వారికి విజయం తథ్యమని చెప్పి అప్పుడే తెలిసిపోయింది. అలాంటిది ఇప్పుడు వారు చేస్తున్నటువంటి ఒక దీక్ష చేత అమ్మవారి పేరు అందరికీ చేరేలా చెరువుగా మారింది. మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్ష ఏమిటి, మనం ఎలా చేయాలి? వారాహి నవరాత్రులు ఇప్పుడు వస్తున్నాయి. నవరాత్రుల్లో పూజ కానీ హోమం కానీ ఇవేవి చేతగాని వాళ్ళు కూడా, చేయలేనటువంటి వాళ్ళు కూడా మరేమన్నా అమ్మవారి నామస్మరణతో తరించవచ్చా? ఇలాంటి సమస్యలకే ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిష్కారం నవరాత్రులు, వారాహి నవరాత్రులు. అలాగే మనకి ఇంకా 3 నవరాత్రులు కూడా ఉన్నాయి, ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి నవరాత్రులు. వసంత నవరాత్రులు చైత్రమాసంలో చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవమి వరకు, శ్రీరామనవమికి వరకు వచ్చేటువంటి నవరాత్రులనే వసంత నవరాత్రులు అంటాం. లలితమ్మ వారిని విశేషంగా పూజ చేస్తూ ఉంటాం. అలాగే శ్రీమద్దేవి శరన్నవరాత్రులు, అవే దసరా, అందరికీ తెలిసినటువంటి నవరాత్రులు. అలాగే మరి ఒక